శ్రీరాముడి బాణాల శక్తి కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక మరియు విజ్ఞాన శాస్త్ర అద్భుతం. రాముడి బాణాలు ఆధునిక క్షిపణుల కంటే శక్తివంతమైనవా? మనం రాముణ్ణి కోదండరాముడు అని పిలుస్తాం. ఆయన విల్లు పేరు కోదండం. కానీ ఆయన అమ్ముల పొదిలోని బాణాలు సామాన్యమైనవి కావు. నేటి కాలంలో మనం వాడుతున్న న్యూక్లియర్ మిసైల్స్ అంటే అణుక్షిపణులు రాముడి బాణాల ముందు ఎంత? ఆ బాణాల వెనుక ఉన్న రహస్యాలేంటి? 1. అక్షయ తూణీరం, ఎప్పటికీ తరగని ఆయుధాలు. రాముడికి అగస్త్య మహర్షి 2 అక్షయ తూణీరాలను బహుకరించారు. వీటి ప్రత్యేకత ఏంటంటే రాముడు ఎన్ని బాణాలు తీసినా అందులో బాణాలు మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. అంటే రాముడికి ఆయుధాల కొరత అనేది ఎప్పటికీ ఉండదు. 2. దివ్యాస్త్రాలు, మంత్రబద్ధమైన శక్తి. రాముడి బాణాలు కేవలం ఇనుప ముక్కలు కావు, అవి మంత్రాలతో అభిమంత్రించబడిన దివ్యాస్త్రాలు. వాయువ్యాస్త్రం, వేల కిలోమీటర్ల వేగంతో తుఫానును సృష్టించగలదు. ఆగ్నేయాస్త్రం, శత్రువులను భస్మం చేసే అగ్నిని పుట్టిస్తుంది. బ్రహ్మాస్త్రం, ఆధునిక అటామిక్ బాంబుకు దీనిని ప్రాచీన రూపంగా పరిగణిస్తారు. ఇది లక్ష్యాన్ని తాకే వరకు విశ్రమించదు. 3. సముద్రుడిపై సంధించిన బాణం. సీతమ్మ జాడ కోసం సముద్రుణ్ణి దారివ్వమని కోలినప్పుడు సముద్రుడు వెనకపోతే రాముడు ఒక బాణాన్ని సంధిస్తాడు. దాని వేడికి సముద్రం మరిగిపోతుంది. అప్పుడు సముద్రుడు శరణు కోరగా సంధించిన బాణాన్ని వెనక్కి తీసుకోకూడదు కాబట్టి రాముడు దానిని ధృమకుల్యం అనే ఎడారి ప్రాంతంపైకి వదులుతాడు. ఆ బాణం దెబ్బకు అక్కడ ఉన్న సముద్రం ఎండిపోయి అది ఎడారిగా, అంటే నేటి రాజస్థాన్ ప్రాంతమని కొందరి నమ్మకం. 4. బాణంలోని గైడెడ్ మిసైల్ టెక్నాలజీ. రాముడి బాణాలకు ఒక ప్రత్యేకత ఉంది. అది శత్రువును చంపాక తిరిగి వచ్చి మళ్లీ రాముడి అమ్ముల పదిలో చేరిపోతుంది. ఇది నేటి రీయూజబుల్ రాకెట్స్ లేదా రిటర్న్ టు బేస్ టెక్నాలజీ కంటే ఎంతో ఉన్నతమైనది. కాకి రూపంలో ఉన్న జయంతుడిని రాముడు బాణంతో వేటాడినప్పుడు ఆ బాణం 3 లోకాలు తిరిగి అతన్ని వెంటాడింది. చివరకు రాముడి పాదాల దగ్గరే ఆ బాణం శాంతించింది. 5. రావణ సంహారం. ఆ బాణం ఏది? రావణుడి తలలు తెగుతున్నా మళ్లీ వస్తుంటాయి. అప్పుడు విభీషణుడి సలహాతో రాముడు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. ఈ బాణం రావణుడి నాభిలోని అమృతాన్ని ఆవిరిచేసి అతన్ని అంతం చేసింది. రాముడి బాణమంటే అది కేవలం ఒక ఆయుధం కాదు, అది ఒక ధర్మరక్షణ కవచం. సత్యం కోసం, ధర్మం కోసం అజేయమైన శక్తిని ఎలా వాడాలో రాముడు చూపించాడు. అందుకే రామబాణం అనే మాటకు తిరుగులేదనే నమ్మకం నేటికీ ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.